నమస్తే మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భగత్ సింగ్ అకాడమీ. రీజనింగ్లో భాగంగా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నాన్న. తెలుసుగా నాన్న, ఫస్టే మీరు ఎక్స్ప్లెనేషన్ వినొద్దు. మీకు ఓన్గా ఏ లాజిక్ అప్లై చేయాలనుకుంటారో ఆ లాజిక్ అప్లై చేసిన తర్వాత మీరు ఈ సొల్యూషన్ వినడానికి ప్రయత్నించండి. రైట్, ఇప్పుడు చూడండి నాన్న, 10, 6 ఇక్కడ 30 ఎంత అంటే ఇక్కడ వాడినటువంటి లాజిక్ ఏంటి? ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా గమనించాలి నాన్న. మీకు ఆల్రెడీ నేను గత వీడియోలో చెప్పాను నాన్న, మీరు వీడియో పాజ్ చేసి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయాలి. డైరెక్ట్గా ఎక్స్ప్లెనేషను అర్థమెటిక్ రీజనింగ్లో ఇప్పుడు వినకూడదు నాన్న. ఎందుకంటే మనకి ఓన్గా వచ్చినటువంటి ఆలోచనను నువ్వు తొందరగా మర్చిపోలేవు. గత వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా మీరు ఈ స్క్వేర్సు క్యూబ్స్ మీద పట్టు సాధించాలి ఖచ్చితంగా. ఎందుకంటే నాన్న ఒకసారి చూడండి, n² + 1, n² - 1, n² + n, n² - n అంటే ఏ నెంబర్ని అయితే స్క్వేర్ చేసావో ఆ నెంబర్నే కలపటం, ఏ నెంబర్ని అయితే స్క్వేర్ చేసావో ఆ నెంబర్నే తీసివేయటం. ఇక్కడ చూడండి 10, 6 గుర్తు రాగానే 2³ అంటే 8 +2 అంటే 8 + 2 ఎంత 10. అంటే లాజిక్ ఇక్కడ నాన్న చూడండి, n³ + n, n³ + n. ఇక్కడ చూడండి నాన్న, n అంటే ఇక్కడ 2 అని అర్థం. 2³ + 2 చూడన్నా, 2³ అంటే 8 + 2 అంటే ఎంత నాన్న 10. ఇక్కడ 10 వచ్చింది. మళ్ళీ ఇక్కడ 6 వచ్చింది. 6 ఎప్పుడు వస్తుంది నాన్న మనకి? 2³ - 2 అంటే ఇక్కడ ఫిక్స్ చేసినటువంటి నంబర్ ఒకటే. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ దాన్ని మనం ఏం చేయొచ్చు, ఎదుగోండి 2³ - 2, 2³ - 2, 2³ అంటే ఎంత నాన్న 8 - 2 ఎంత అవుతుంది 6. ఇదిగోండి 6 వచ్చిందా రాలేదు. కాబట్టి 2³ + 2 10, 2³ - 2 6. అదేవిధంగా ఇక్కడ ఏదో ఒక నెంబర్ని క్యూబ్ చేసి అదే నెంబర్ని కలపటం, రెండో స్టెప్లో అదే నెంబర్ని క్యూబ్ చేసి తీసివేయటం. సో మరి అది ఏమొస్తుందో ఒకసారి గమనించండి, మీకు తెలుస్తుంది. 3³ అంటే 27 + 3. కాబట్టి ఇక్కడ వాడినటువంటి లాజిక్ ఏంటంటే నాన్న, ఇదిగోండి 3³ + 3, 3³ అంటే 27 + 3 ఎంత నాన్న 30. సో అదే 3ని ఏం చేయాలి ఇప్పుడు మనం, 3³ - 3 చేయాలి. 3³ అంటే ఎంత 27 - 3 అంటే ఎంత 24. ఇదిగోండి అంటే చూసారు నాన్న, రీజనింగ్లో అక్కడ ఉన్న నెంబర్నే ఏదో ఒక లాజిక్ అప్లై చేస్తే వచ్చే ఆన్సర్లు కొన్ని, కానీ అక్కడ లేని నెంబర్లను కూడా కొన్ని లాజిక్లు వాడి చెయ్యాలి. అదే ఇది. ఇక్కడ మీకు ఈజీగా తెలిసిపోతుంది, గమనించండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక లాజిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.